జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను స్పీకర్ కొట్టివేశారు. ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్పై స్పీకర్ ఇచ్చిన తీర్పు పట్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని స్పష్టం చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఫిరాయింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు స్పీకర్ ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారారని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు. దీంతో 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్టయింది. కాగా మొత్తం 30 మంది పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా స్పీకర్ నిర్ణయాన్ని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తప్పుపట్టారు. స్పీకర్ వదిలినా కోర్టుల్లో వారికి శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. పాపం స్పీకర్ గారు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన ఆత్మసాక్షిగా పనిచేసే పరిస్థితులు లేడు, చట్ట ప్రకారం కూడా పనిచేసే పరిస్థితులు లేడు. బహిరంగంగానే మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము అవన్నీ కూడా సబ్మిట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు, హైదరాబాద్లో జరిగిన ఏఐసిసి సభలలో పాల్గొన్నారు. అన్నీ కూడా కాంగ్రెస్ జెండా వేసుకొని తిరుగుతున్నారు. అన్నీ సబ్మిట్ చేసిన దానికి కూడా స్పీకర్ గారికి కనపడలేదట. వాళ్ళు చాలా వికార్సైన చాలా బుద్ధి కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే తిరుగుతున్నారట, కేసీఆర్ శిష్యులు తిరుగుతున్నారట. మరి నిన్నివాళ గత వారం రోజులుగా ప్రతిరోజు మీడియాలో వస్తుంది, కనబడుతుంది. గద్వాల ఎమ్మెల్యే స్పష్టంగా కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించుకోవాలి మనం అని చెప్పి, జగిత్యాలనైతే స్పష్టంగా జీవన్ రెడ్డి గారు బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిండు. మా 30 సీట్లు కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎట్లు ఇస్తావు నువ్వు, నేను ఎట్టి బస్సులో ఒప్పుకోను, 50 సీట్లు నాకు కావాలని ఆయన ఆ సంజయ్ డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే ఇంత స్పష్టంగా కనబడుతుంది. అయినా సరే స్పీకర్ గారు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం అనేది దురదృష్టకరం. తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నుంచే తాను ఎమ్మెల్యేగా గెలిచానని, తన వేతనం నుంచి ప్రతి నెల 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి చెల్లిస్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే తాను మద్దతిస్తానన్నారు. తనతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తానన్నారు. తాను జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జగిత్యాల అభివృద్ధికి మద్దతుగా ఉన్న అభ్యర్థులను కౌన్సిలర్ గా గెలిపించాలని కోరారు. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది, ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎంఓ ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు జాయట్లేదు, ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుందుకు పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలువ కప్పితే వారు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితమ్మ అదే అడుగుతుంది కదా, మీరేమైనా వివరణ అడిగి. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోనికే, హత్య చేసినోనికే ట్రయల్ నడుతుంది కోర్టులో. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే, వారికి శాలువాప్తే నాకు కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసినారు.
కాగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్పై స్పీకర్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంజయ్ స్పీకర్ తీర్పుతోనైనా సక్రమంగా ఉండాలని సూచించారు. నీ పార్టీలో నువ్వు కరెక్ట్గా ఉండాలని, కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఏదైతే రావడం జరిగిందో స్పీకర్ గారికి, దానిపై ఇవాళ స్పీకర్ గారు మరి తీర్పు వెలువరింప చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా అభిప్రాయం తెలపాలని చెప్పని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. సరే, ఎవరమైనా స్పీకర్ గారి తీర్పును గౌరవించాల్సిందే. స్పీకర్ గారు ఏదైతే ఉన్నదో, జగిత్యాల ఎమ్మెల్యే గారు ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసినట్టు ఆరోపణలు రావడం జరిగిందో, చేయబడినట్టు దానికి తగు ఆధారాలు లేవు. ఆయన అఫిడవిట్ ప్రమాణ పత్రంలో పేర్కొన్నట్టు ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ, కాబట్టి వచ్చిన ఆరోపణలు డ్రాప్ చేస్తున్నట్టు వారు పేర్కొన్నట్టు గమనించినాయి.